రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరి మన దేవుడు త్వరగా రాబోతున్నటువంటి దేవుడు. ఆయన త్వరలో మన మధ్యకు రాబోతున్నాడు. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు కదండి. మరి ఆయన ఒక దినమును నియమించున్నాడు. ఆ దినమున ఆయన మన మధ్యకు రాబోతున్నాడు. ఆ రోజున మరి ఎవరైతే దేవుని ఎరిగి మరి ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి తమ నోటిని కాచుకుంటూ తమ ప్రవర్తనను జాగ్రత్తగా పరుచుకుంటూ తన కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారందరినీ కూడా ఆయన సొత్తుగా మార్చుకొనబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి వారి పక్షాన దేవుడు నిలబడడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనం ఈ లోకంలో దేవుని పక్షాన నిలబడినప్పుడు మరి ఆయన తన సొత్తుగా మనల్ని మార్చుకుని తన సంపాదనగా స్వకీయ సంపాద్యముగా మనల్ని మార్చుకుంటూ ఉన్నాడు. మరి ఎంత గొప్ప ధన్యత కదా మనకి. మరి ఆయన బిడ్డలుగా ఆయన మరి ఆస్తిగా మనల్ని మార్చుకుంటూ ఉన్నాడు కనుక మనం ఈ లోకంలో జీవించినప్పుడు మన నోటిని మనం భద్రపరచుకోవాలి, మన హృదయమును మనం భద్రపరచుకోవాలి, మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా కాచుకోవాలి. మరి తండ్రిని లేదా ఒక తల్లిని తన కుమారులు చక్కగా చూసుకున్నారనుకోండి, వారిని ఆ తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారు కదా. మరి అట్టి రీతిగానే మనము మన తండ్రిని గనక మనం సేవించుచున్నట్లయితే, మనము దేవుని గనక మరి శ్రద్ధగా వెదికి ఆయనను నిత్యము కూడా మనం సేవించేటువంటి వారముగా ఉంటే ఆయన మనల్ని కనికరించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన పైన కనికరమును దయను చూపించేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన గొప్ప దేవుడు గనుక ఆయన నామమును మనం సేవించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన సన్నిధానంలో ఎల్లప్పుడూ ఆయనకి మహిమ ఘనత ప్రభావంలో చెల్లించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన కనికరము గనుక మన పైన లేకపోతే మనం ఇళ్ళలో జీవించుట అసాధ్యము. ఈ సత్యమును మనం గ్రహించి మరి ఎల్లప్పుడూ కూడా ఆయన నామాన్ని సన్నుతించి స్తుతించి ఘనపరిచి ఆయన్ని సేవించి మరి ఆయన నామాన్ని మనం హెచ్చించేటువంటి బిడ్డలుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పైన కృప చూపి కనికరము చూపి ఆయన యొక్క రాకడలో ఆ తీర్పు దినాన్ని నుంచి మనం తప్పించి జీవంలోనికి మనల్ని ఆయన దాటవేసేటువంటి దేవుడు. మరి కనికరం అంటే ఊరికనే ఆయన మనకి చూపించేటువంటి వాడు కాదు. కాబట్టి ఆ కనికరము వలననే మనం ఏం చేస్తామంటే ఆ జీవంలోనికి దాటింపబడతాం. కనుక అటువంటి గొప్ప కనికరము అటువంటి గొప్ప సంపాద్యముగా మనల్ని ఆయన మార్చుకొనబోతూ ఉన్నాడు. గనుక మనం ఏం చేయాలి అనంటే ఆయన పైన ఆధారపడి ఆయన నిత్యము సేవిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి మన ప్రవర్తన మనం సరిదిద్దుకోవాలి. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమెను ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాఘనుడా నీకు వందనాలు. సర్వేశ్వరుడా మీకు స్తోత్రాలు. ఆ యొక్క తీర్పు దినం నుంచి మేము తప్పింపబడుటకు ప్రభువా మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, ఈ లోకంలో నమ్మకంగా మీ పట్ల మేము జీవిస్తే, మిమ్మల్ని సేవించగలిగితే, మా ప్రవర్తన మేము కాపాడుకోగలిగితే ప్రభువా నీ సంపాదగా మీ యొక్క సొత్తుగా మమ్మల్ని మార్చుకుని నా తండ్రి నాయన నా తండ్రి మరణం నుంచి జీవంలోనికి దాటవేసేటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇటు రీతిగా మేము జీవించగల ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.